గుడ్లవల్లేరులోని లయన్స్ సేవా భవన్ నందు మధుమేహ అవగాహన సదస్సును నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరులోని లయన్స్ సేవా భవన్ నందు మధుమేహ అవగాహన సదస్సును నిర్వహించారు. మధుమేహ బాధితులకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో సంక్లిష్టంగా వివరించారు. మధుమేహ వ్యాధి ఎప్పుడు వచ్చిందో, ఏ వయసులో వచ్చిందో వయసు ప్రకారం కాలానుగుణంగా చెప్పుకొచ్చారు. మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు ఊరు చివర మెయిన్ రోడ్డు పక్కన ఉన్న లయన్స్ సేవా భవన్ నందు షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 2వ ఆదివారం లయన్స్ సేవా భవన్ నందు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ గవిర్నేని రజనీచే ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించారు. బాధితులకు రక్త పరీక్షలు చేపట్టారు. 110 మంది బాధితులు షుగర్ పరీక్షలకు హాజరయ్యారని లయన్స్ ప్రెసిడెంట్ తెలియజేశారు. లయన్స్ సేవా భవన్ నందు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఉచితంగా పరీక్షలు చేసి 15 రోజులకు ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రెసిడెంట్ బొర్రా నాగేశ్వరరావు, మూల్చూరి సుధాకర్, చాపరాల రాజేశ్వరరావు, సురపనేని పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు. విషయం చెప్పినప్పుడు దాని గురించి భయపడి ఇంకా ఉన్నదాన్ని ఆరోగ్యాన్ని కింద తీసుకెళ్ళడం అనేది చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే మీరు చదువుకుంటే ఆ విషయం వినగానే ఓహో ఇది కావాలి, ఇది ఇక్కడ ఇట్లా నష్టం చేస్తుంది, ఈ నష్టం రాకుండా మనం ఎట్లా బయటకు రాగలుగుతాం అనేటువంటిది ఆ ఆలోచన అనేది ఉండదు. దాన్ని చదువులేనప్పుడు ఏమిటంటే కొన్నిసార్లు చెప్పిన విషయాల గురించి ఎక్కువగా ఆందోళన పడి ఉన్న ఆరోగ్యాన్ని చేరుకోవడం అనేటువంటి చేయకూడదు. మనం చెప్పడం అంటే మీకు సహాయం చేయడానికి చేస్తున్నాం. అది నేను పోయినసారి చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ షుగర్ అనేటువంటి విషయం గురించి ప్రతి మనిషికి ప్రతి నిమిషం కూడా రక్తంలో షుగర్ ఉండాలి. రక్తంలో నుంచి జీవకణాల్లోకి షుగర్ అనేది జరగాలి. దానికి వేరే ఏం లేదు, ఆల్టర్నేటివ్ లేదు. అది ప్రతి మనిషికి జరుగుతూ ఉంటుంది. అంతే, అది ఉండబట్టే నా కాలు ఇట్లా లెగాలంటే లేస్తుంది, నోరు ఇట్లా మాట్లాడుతుంది, కన్ను ఇట్లా చూడాలంటే అంటే ఆ కణాలకి శక్తి అనేటువంటిది రక్తంలో ఆహారంలో నుంచి రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి జీవకణంలో నుంచి ఆ గ్లూకోజ్, షుగర్ వెళ్తాం అనేటువంటిది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. జరుగుతుంది కాబట్టి మనం పెరుగుతూ ఉంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు షుగర్ వచ్చింది అని అంటే ఆ పదం వాడుతున్నాం కదా, మీరు షుగర్తో బాధపడుతున్నాము అనేటువంటి పదం వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఏం జరుగుతుంది అంటే తిన్న తర్వాత అరుగుదల అయిపోయిన తర్వాత రక్తం నాళంలోకి ఆ షుగర్ వెళ్ళటం అనేటువంటిది ఎవరికైనా సహజమే. షుగర్ వచ్చిన వాళ్ళకి సహజమే, షుగర్ రాని వాళ్ళకి సహజమే. అన్నం తింటాము, తిన్న తర్వాత జీర్ణం అవుతుంది. జీర్ణం అయిన తర్వాత రక్తనాళంలోకి రావటం వరకు అందరికీ సమానమే. షుగర్ ఉన్న వాళ్ళకి సమానమే, షుగర్ లేని వాళ్ళకి సమానమే. అయితే ఇప్పుడు షుగర్ వచ్చినటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్, షుగర్ అనేటువంటిది దానికి ఏమవుతుందంటే ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం ఉంటే రక్తనాళంలో నుంచి, రక్త గొట్టంలో నుంచి ఆ జీవకణాల్లోకి జస్ట్ ఇప్పుడు మీకు కాలంలో నుంచి వస్తే రోజులోకి వస్తుంది. రోజుల నుంచి ఏమవుతుంది, ఒక చక్కటి పద్ధతిలో వస్తే పంట పొలంలోకి పూర్తి చేస్తే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888 మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీర్యాల గ్రామం మేడ్చల్ జిల్లా.